సమావేశం నిర్వహించుకోవడానికి చాలా సామాజికమైనటువంటి రాజశేఖర్ గారు అనుమతి ఇవ్వకపోవడం బాధితులను ఈ సమావేశ సభాధ్యక్షులు మరి జిల్లా అధ్యక్షులు ఎంఆర్సీఎస్ గోపాల్ గారు మరి ఈ కార్యక్రమానికి తెలియజేసుకుంటూ మనం గత 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ఏ స్థాయిలో అయినా కానీ మీటింగ్లు పెట్టుకుంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చేది. కానీ ఈనాడు ఆర్థిక విద్యార్థులు జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడానికి నాగార్జున యూనివర్సిటీలో మరి ఆడిటోరియంలో మరి సమావేశం నిర్వహించుకోవడానికి అనుమతి కోరితే మరి జాతీయ అధ్యక్షులు నాగరాజు గారు మరి అదేవిధంగా ఎంఆర్సీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు మరి అదేవిధంగా మిగతా నాయకులు ఎంఎస్ఏ ప్రాంతాధ్యక్షులు మరి బాయిఘాట్ బెనర్జీ గారు వీరితో పాటు చిత్రబృందం వెళ్ళి అయ్యా మాజీ విద్యార్థులు సమావేశం నిర్వహించుకోవాలి మాకు మరి అమ్మద్వారని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి బీసీ గారు మేము పర్మిషన్ లేవని నిశ్చితంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం అనుమతిస్తే చెప్పిన తర్వాత మన కమిటీ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మన ఆయన అనుమతి దొరకలేదు. అదేవిధంగా మరి బీసీ గారు మరి బాల సోదరుడైనందువల్లనే ఆదిగలకు మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ముఖ్య ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆ యొక్క బాల బీసీని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కలెక్టర్ ఆఫీస్ ముందు సందర్భంగా వారికి లెటర్ కూడా ఇవ్వబోతున్నాం. మరి అతని మీద చర్యలు తీసుకోకపోతే మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి టీడీపీ పార్టీ కావచ్చు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, సిపిఐ కానీ సిపిఎం కానీ మరి టీడీఎఫ్ కానీ ఏ విద్యార్థి సంఘమైనా కూడా మరి అనుమతులు ఇస్తున్నారు. మరి బాధిత విద్యార్థులకు ఎందుకు అనుమతి నిరాకరించాలని చెప్పి మరి బాధితులకు భవిష్యత్తులో కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఉంటే వాళ్ళ యొక్క ఉద్యోగాలు కూడా కూడిపోయేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ మరి ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క ఆదరణ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి మరి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగ జై మండలి.